Whistling animation stories. నిజాయితీ గల ఆవు. ఒకానొక గుహలో ఒక పులి నివసిస్తూ ఉండేది. ఆ పులికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. అప్పుడు ఆ పులి ఆహారం కోసం అడవిలో వేటకు బయలుదేరింది. మార్గమధ్యలో ఆ పులికి ఒక ఆవు కనిపించింది. ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తుంది. ఆ ఆవును చూడగానే పులికి నోరూరింది. ఈరోజు ఆవు భోజనం చాలా బాగుంటుంది అని నిశ్చయించుకుంది. పులి వెనుక నుండి మెల్లగా వచ్చి ఆవు పైన గట్టిగా పంజ విసిరిపోయింది. ఆవు పులిని చూసి వెంటనే ఇలా అన్నది, ఆగండి పులిగారు, ఆగండి అని గట్టిగా కేక పెట్టింది. పులి నిర్ఘాంతపోయింది. ఇంతవరకు ఏ జంతువు పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయపడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం పులికి తెలుసు. కానీ ఇలా ఆగమనడం ఏంటి? ఇది కొత్త విషయం. సంగతి ఏంటో తెలుసుకుందామని పులి ఆగింది. అడగగానే ఆగినందుకు ధన్యవాదాలు. మీకు అడ్డుపడినందుకు క్షమించండి పులిగారు. నాకింట్లో ఒక చిన్న దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకు పాలిచ్చి ఈ అడవిలోకి వచ్చి రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళీ వెళ్ళి దూడకు పాలిస్తాను. రోజులాగే ఈరోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళీ వస్తానని పాలిస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళకపోతే నా దూడకు పాలుండవు. జీవితం అంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మీరు నాకు ఒక్క పూట గడివిస్తే నేను ఇంటికి వెళ్ళి దూడకు పాలిచ్చి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. దయచేసి ఈ సహాయం చేయండి పులిగారు అని ఆవు అడిగింది. పులి నవ్వడం మొదలుపెట్టింది. బాధని చెప్పావు కట్టు కదా, నా నుండి నువ్వు తప్పించుకోవడానికి కదా. లేదు పులిగారు, పొద్దున్నే వచ్చేస్తానుగా, నన్ను నమ్మండి అంది ఆవు. పులికి ఆవు మాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది. కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక్కసారి పులిని తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పులి దగ్గరికి వెళ్తారా? అసలు సాధ్యమా? ఏది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకోవాల్సిందే. సరేలే, వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము, ఆవుని వదిలేద్దాం అని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరుగురాదని తెలిసినా కూడా ఊరికి ఇలా అన్నది, సరే ఇప్పుడైతే వెళ్ళు, రేపు పొద్దున్నే నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా తిరిగిరా. అప్పుడు ఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి. వెంటనే ఆవు తన ఇంటికి బయలుదేరింది. ఇంట్లో దూడకు పాలిచ్చి జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడు దూడపిల్ల ఇలా అన్నది, అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నువ్వు లేకపోతే నాకు పాలెవరిస్తారు? నన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటారు? నన్ను ఎవరు ముద్దు చేస్తారు? నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. నా బంగారు తల్లి, అలా అనకమ్మా. నీ కళ్ళలో బాధ నేను చూడలేను. అమ్మ లేకపోయినా పర్వాలేదు, నీకు అందరూ సహాయం చేస్తారు. నువ్వు మంచిగా ఉండాలి, బాగా ఆడుకోవాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దు, సరేనా అని దూడకు ధైర్యం చెప్పింది. గ్రామంలోని తన బంధువులు, మిత్రులైన ఇతర ఆవులకు కూడా జరిగిన సంగతి చెప్పి ఇలా అన్నది, మిత్రులారా, నేను లేనప్పుడు నా దూడను కూడా మీ బిడ్డలాగా చూసుకోండి. అది చాలా చిన్న పిల్ల. తెలియక ఏదైనా పొరపాటు చేసినా కూడా దయచేసి మన్నించండి. మీ గుండెల్లో పెట్టుకుని చూసుకోండి. నేను వెళ్ళేసి వస్తాను. అప్పుడు ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవును తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి. అయ్యో తల్లి, ఎలాగోలా పులి నుంచి తప్పించుకొని వచ్చావు. ఇంత చిన్న దూడని వదిలేసి మళ్ళీ పులి దగ్గరికి వెళ్తావేంటి? అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా? లేదు, నేను పులికి మాట ఇచ్చాను. నా దూడకు పాలిచ్చి ఎవరికైనా అప్పచెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చి వచ్చాను. ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు. నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పింది. పొద్దున ఆవు దూడ విడిపోతూ బాగా ఏడ్చాయి. మరొకసారి ఆలోచించుకోమని బంధుమిత్రులు చెబుతున్నారు. కానీ తన మాట మీద నిలబడాలని ఆవు అడవిలోకి వెళ్ళింది. కానీ మనసు మటుకు భారంగానే ఉంది. బాగా భయపడుతూ అడవి చేరుకుంది.
అడవిలో పులికి ఆవు వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అయినా సరే ఎందుకో ఒక ఉత్సుకత, ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలని ఆసక్తి. అందుకనే అనుకున్న సమయానికి మళ్ళీ ఆ ఆవును కలుసుకున్న చోటుకి వెళ్ళింది. అక్కడ ఆవును చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా వస్తావని అనుకోలేదు. నీ దూడకు చెప్పావా? చెప్పేవచ్చావా? ఆవు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా సమాధానం చెప్పింది. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. నేను దూడకు పాలిచ్చి జరిగిందంతా చెప్పి సెలవు తీసుకుని వచ్చాను. మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకు పానెవరిస్తారు? నా బంధుమిత్రులకు అప్పచెప్పి వచ్చేసాను. వాళ్ళని నాపలేదా? వెళ్ళొద్దని అనలేదా? అన్నారు పులిగారు, కానీ నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే అందరికి సర్ది చెప్పి వచ్చేసాను. పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది. నీలాంటి జంతువును నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కనవలేదు. మీలాగా ఇన్న మాట మీద నిలబడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీలాంటి మంచి ఆవును, నిజాయితీగా ఆవును నేను తినలేను. నువ్వు నీ దూడతో కలిసి కనకాలం సంతోషంతో కలిసి ఉండు. అలాది నువ్వు నిర్భయంగా ప్రతిరోజు ఈ అడవిలోకి వచ్చి గడ్డి మేయవచ్చు. నీకు ఎటువంటి భయం లేదు అని చెప్పి ఆవుని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది పులి. ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం అన్నీ చప్పున తగ్గిపోయాయి. సంతోషంతో మనసు నిండిపోయింది. ఆ రోజు గడ్డి మేయకుండానే ఆనందంగా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా వాటేసుకుంది. అప్పటి వరకు ఏడుస్తూ కూర్చున్న దూడ తల్లిని చూడగానే ఆశ్చర్యపోయి తల్లి గుండెలో వెచ్చగా ఒదిగిపోయింది. జరిగిన విషయాన్ని తెలుసుకొని మిగిలిన ఆవులన్నీ ఎంతో సంతోషించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం.